అంజలి టీవీ. గత ఎపిసోడ్లో శకుంతల ఇంటికి వచ్చిన హై క్లాస్ కిట్టి పార్టీ ఫ్రెండ్స్ కి అంజలి టొమాటో సూపు బదులు ఘాటైన మిరియాల చారు, సలాడ్ కి బదులు ఆవకాయ పచ్చడి ముక్కలు, వైట్ సాస్ పాస్తా బదులు దద్దోజనానికి తాలింపు పెట్టి వడ్డించింది. ఆ దెబ్బకి శకుంతల పరువు పోగా గెస్ట్లు ప్రాణాలు అరచేతులు పెట్టుకుని పారిపోయారు. అలా ఉండగా మరుసటి రోజు ఉదయం 10 గంటల సమయంలో నిన్న కిట్టి పార్టీలో జరిగిన అవమానం నుంచి శకుంతల ఇంకా కోలుకోలేదు. తన ఫ్రెండ్స్ అందరి ముందు పరువు పోయిందని రాత్రంతా నిద్రే పోలేదు. కానీ ఈరోజు సాయంత్రం రోటరీ క్లబ్ వాళ్ళ యాన్యువల్ బ్యూటీ కాంటెస్ట్ ఒకటి ఉంది. దానికి శకుంతల చీఫ్ గెస్ట్. అక్కడ తన అందంతో అందరినీ ఫిదా చేయాలని, తన స్టేటస్ ని మళ్లీ నిలబెట్టుకోవాలని ఏకంగా ప్యారిస్ నుంచి 1,00,000 రూపాయలు ఇంటర్నేషనల్ మేకప్ కిట్ ని ఆర్డర్ చేసింది. అలా ఉండగా కాలింగ్ బెల్ మోగుతుంది. కొరియర్ బాయ్ ఒక అందమైన బంగారు కాగితంతో చుట్టిన పెద్ద బాక్స్ తెచ్చిస్తాడు. అరుణ్ ఆఫీస్ కి వెళ్లే హడావిడిలో ఉండి తన క్రెడిట్ కార్డ్ స్వైప్ చేస్తాడు. మెసేజ్ చూడగానే అరుణ్ గుండె ఆగినంత పనవుతుంది. శకుంతల ఆ బాక్స్ ని మురిపెంగా ఏదో పెద్ద నిధి దొరికినట్టు తీసుకుని హాల్లోకి వస్తుంది. శకుంతల చాలా గర్వంగా సోఫాలో కూర్చుంటూ, చూసారా, ఇది ప్యారిస్ నుంచి స్పెషల్ ఫ్లైట్ లో ఇంపోర్ట్ చేసుకున్న లిమిటెడ్ ఎడిషన్ మేకప్ కిట్. ఇండియాలో ఇది నా దగ్గర ఆ ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ దగ్గర మాత్రమే ఉందనుకుంటా. దీన్ని తయారు చేయడానికి 6 నెలలు పట్టిందట. అర్చన పరిగెత్తుకుంటూ వచ్చి ఫోన్తో వీడియో తీస్తూ, వావ్ మమ్మీ, అమేజింగ్! అన్బాక్సింగ్ వీడియో చేద్దాం, ఇందులో ఏమేమి ఉన్నాయో చెప్పు మమ్మీ. అప్పుడు శకుంతల ఒక్కొక్కటి బయటికి తీస్తూ, ఇదిగో 20,000 రూపాయల 24 క్యారెట్స్ గోల్డ్ ఫౌండేషన్ క్రీమ్, 10,000 రూపాయల స్పాంజ్ బ్యూటీ బ్లెండర్స్, 30,000 రూపాయల ఫ్రెంచ్ రోజ్ లిప్స్టిక్, ఇంకో 40,000కి స్వచ్ఛమైన సిల్క్స్ తో చేసిన మేకప్ బ్రష్లు. ఈరోజు సాయంత్రం ఈ మేకప్ వేసుకుంటే ఆ కాంటెస్ట్ లో నన్ను చూసి కత్రినా కైఫ్ కూడా కొల్లుకోవాల్సిందే. మమ్మీ, ఆ 1,00,000 రూపాయలతో ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా లేదా నా పాత అప్పులు తీర్చినా నాకు కత్రినా కైఫ్ లాంటి ప్రశాంతత దొరికింది. నా బ్యాంక్ బ్యాలెన్స్ 0 అయిపోయింది మమ్మీ. క్రెడిట్ కార్డ్ లిమిట్ కూడా అయిపోయింది. ఈ నెల ఇంటి ఈఎంఐ ఎలా కట్టాలో నాకు అర్థం కావట్లేదు. అరుణ్ మాటలు పట్టించుకోకుండా శకుంతల, నీ ఈఎంఐల గోల నా దగ్గర జమబాకరను. సొసైటీలో నాకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది, దాన్ని మెయింటైన్ చేయాలిగా. అంజలి పొయ్యి మీద పాలు కట్టేసి హాల్లోకొచ్చి ఆ మేకప్ బాక్స్ వంక వింతగా చూస్తూ, ఏందత్తమ్మా ఇది? ముఖానికి పూసుకునే రంగులకి 1,00,000 రూపాయలా? మీకేమన్నా మతిపోయిందా? ఆ డబ్బాల మీద ఏవో పురుగుల్లాగా ఇంగ్లీష్ అక్షరాలున్నాయి. అందులో ఏముందో, ఏ పాడు కెమికల్స్ కలిపారో ఏంటో. మా ఊళ్ళో అయితే ఎంచక్క పసుపు, సున్నపిండి, కలబంద రాసుకుంటే ముఖం ఎర్రగా నిగ్గనిగలాడుతుంది. శకుంతల కోపంగా అరుస్తూ, ఓసి పల్లెటూరి పడచా, నీకు ఇంటర్నేషనల్ బ్రాండ్స్ గురించి ఏం తెలిసే? సున్నిపిండి రాసుకోవడానికి నేనేమన్నా గొడ్లకాడ గేదెనే? నీకు ఆవు పేడ, సున్నిపిండి తప్ప ఇంకేం తెలీదు. నోర్మై, నేనెళ్ళి హెయిర్ వాష్ చేసుకొని వస్తాను. నేను వచ్చేసరికి ఈ కిట్లోని ఒక్క వస్తువు కూడా ఎవరు ముట్టుకోకూడదు చెప్తున్నా. అలా అనుకుంటూ శకుంతల మేకప్ బాక్స్ ని జాగ్రత్తగా టీపాయ్ మీద పెడుతుంది. తనక్కడ పెట్టి స్నానానికి వెళ్తుంది. అరుణ్ భారమైన మనసుతో ఏం మాట్లాడకుండా ఆఫీస్ కి వెళ్లిపోతాడు. అర్చన ఇన్స్టాగ్రామ్ లో అన్బాక్సింగ్ రీల్స్ ని ఎడిట్ చేసుకోవడానికి తన గదిలోకి వెళ్తుంది. అంజలి తనలో తాను, పాపమత్తమ్మ, ఈ పట్నం వల్ల మోసాలు, ఈ టీవీ అడ్వర్టైజ్మెంట్ చూసి ఎలా మోసపోతుందో. ఆ డబ్బాలో ఏవో ఫెవికాలు, కెమికల్ రంగులు, ఎముకల పొడి కలిపి ముఖానికి రాసుకోమనుంటారు. ఈ ఇంగ్లీష్ కెమికల్స్ రాసుకుంటే అత్తమ్మ ముఖం బొగ్గులాగా మాడిపోయి చర్మంతా పాడైపోతుంది. నా అత్తమ్మని ఆ పాడు రోగాల బారి నుంచి నేనే కాపాడుకోవాలి. మన నాటు ఆయుర్వేదంతో ఈ ఇంగ్లీష్ డబ్బాలని ప్రక్షాళన చేయాలి. అలా అనుకొని అంజలి ఆ మేకప్ కిట్ ని తీసుకుని వంటగదిలోకి వెళ్తుంది. అక్కడ తన ఆపరేషన్ మొదలు పెడుతుంది. మొదటగా 20,000 రూపాయల ఫౌండేషన్ క్రీమ్ బాటిల్ తీస్తుంది. అంజలి మూత తీసి వాసన చూసి, చిచి, ఇదేదో కుళ్ళిపోయిన పండ్ల వాసన, టీ రంగులో ఉందేంటి? దీని ముఖానికి రాసుకుంటే మొటిమలు రావడం గ్యారెంటీ. అలా అనుకొని ఆ బాటిల్లో ఉన్న 20,000 రూపాయల ఫౌండేషన్ మొత్తం సింక్ లో పారేస్తుంది. ముఖం తెల్లగా పచ్చగా మెరవాలంటే నా దగ్గర అద్భుతమైన మందుంది. మా నాయనమ్మ చెప్పిన చిట్కా ఇది. అలా అనుకుని పెరట్లోకెళ్ళి పచ్చి ఆవు పేడ,
కస్తూరి పసుపు, వేపాకు రసం, కొంచెం కలబంద గుజ్జు తీసుకొచ్చి ఒక గిన్నెలో వేసి బాగా కలుపుతుంది. ఆ పచ్చటి పేస్ట్ ని ఖరీదైన ఫౌండేషన్ బాటిల్లోకి కష్టపడి నింపుతుంది. అబ్బా, ఇప్పుడు ఇది అస్సలైన ఆయుర్వేద క్రీమ్. మా అత్తమ్మ ముఖం చంద్రబింబల్లాగా మెరిసిపోతుంది. ఆ తర్వాత 10,000 రూపాయల బ్యూటీ బ్లెండర్స్ చూస్తుంది. వీళ్ళెంత పిచ్చోళ్ళో, గిన్నెలు దుమ్ముకుని స్పాంజులకి 10,000 పెట్టారేంటి? మా ఊర్లో కొబ్బరి పీచైతే ఉచితంగా దొరుకుతుందిగా. సరేలే, పొద్దున నేను చేసిన తాలింపు గిన్నెలు జిడ్డుగా ఉన్నాయి అలా అనుకొని దాంతో గిన్నెలన్నీ తోమేసి లోపల పెడుతుంది. ఆ తర్వాత 40,000 రూపాయల ఫ్రెంచ్ సిల్క్ మేకప్ బ్రష్లు తీస్తుంది. ఆ ఇది కరెక్ట్గా మా నాన్న సంక్రాంతికి ఎద్దుల కొమ్మలకి రంగేసి కొంచెంలాగే ఉంది. ఇవెందుకు పనికొస్తాయో నాకు బాగా తెలుసులే. అలా అని అంజలి ఫ్రెంచ్ సిల్క్ మేకప్ బ్రషెస్ ను ఇలా బూజును, గ్యాస్ స్టవ్ సందుల్లో నూనె జిడ్డును ఇలా అన్నిటినీ తుడిచి పూర్తిగా వాటికి నల్లగా చేసి పక్కన పడేస్తుంది. అలా ఉండగా చివరిగా 30,000 రూపాయలు ఖరీదైన ఫ్రెంచ్ లిప్స్టిక్ బాక్స్ ని ఓపెన్ చేస్తుంది. ముఖానికి పెట్టుకోవడానికి ఇలా గొట్టాల్లో కుంకుమ ఇచ్చారంటబ్బా. రోజు అద్దం ముందు నిలబడి ఇలా గీసుకోవడం ఎవరికైనా కష్టమే. మా అత్తమ్మకి ఆ కష్టం లేకుండా పని సులువు చేస్తాను అలా అనుకొని గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ఆ చిన్న ఇత్తడి గిన్నె పెట్టి ఆ 30,000 రూపాయల లిప్స్టిక్ అన్ని ముక్కలు ముక్కలుగా చూసి ఆ గిన్నెలో వేసి మరగపెడుతుంది. అందులో ఒక చెంచా స్వచ్ఛమైన ఆవు నెయ్యి కూడా వేస్తుంది. అదంతా కరిగి ఒక ఎర్రటి ముద్ద తయారవుతుంది. దాన్ని తీసుకెళ్లి ఒక చిన్న ప్లేట్లో పెట్టి ఫ్రిడ్జ్ లో పెడుతుంది. అప్పుడు అంజలి గర్వంగా చేతులు తుడుచుకుంటూ, హమ్మయ్యా, నా అత్తమ్మ కోసం ఇంగ్లీష్ డబ్బాల్లో మన పల్లెటూరి ఆయుర్వేదాన్ని నింపేశాను. ఈరోజు సాయంత్రం మా అత్తమ్మ అందం చూసి ఆ జనాలు కొళ్ళు తిరిగి పడిపోవాలి. అలా అని అంజలి ఆ బాక్స్ ని యథావిధిగా తీసుకెళ్లి టీ పాయ్ మీద పెడుతుంది. అరగంట తర్వాత శకుంతల స్నానం చేసి జుట్టుకి టవల్ కట్టుకుని బాత్రూంలో మురిపెంగ హాల్లోకి వస్తుంది. అద్దం ముందు కూర్చొని ఆ 1,00,000 రూపాయల మేకప్ బాక్స్ ని ఓపెన్ చేస్తుంది. శకుంతల పాట పాడుకుంటూ, ముందుగా ఈ ప్యారిస్ ఫౌండేషన్ క్రీమ్ అప్లై చేద్దాం. నా ముఖం ఇప్పుడు బంగారంలా మెరవబోతుంది అలా అనుకొని శకుంతల ఆ ఫౌండేషన్ బాటిల్ తీసుకొని తన ఎడమ చేతి మీద పంప్ చేస్తుంది. అందులో నుంచి పసుపు, ఆకుపచ్చ రంగులో ఉన్న ఆవు పేడ, వేపాకు, పసుపు మిశ్రమం బయటకు వస్తుంది. అది చూడడానికి భయంకరంగా ఉంటుంది. దాని నుంచి నాటుపేడ, పచ్చి ఆకుల వాసన వస్తుంది. శకుంతల ముక్కు మూసుకుంటూ, వాట్ ఈస్ దిస్? ప్యారిస్ ఫౌండేషన్ నుంచి మన రావాపురం ఆవు పేడ వాసన వస్తుందేంది? కలర్ కూడా పచ్చగా ఏంటిలా ఉంది? అప్పుడు అనుమానంగా ఫౌండేషన్ బాటిల్ మూత పూర్తిగా తీసి చూసి షాక్ అయిపోతుంది. అందులో పేడ ముద్ద ఉంటుంది. శకుంతల భయంతో కోపంతో గట్టిగా అరుస్తూ, అంజలి, ఏ అంజలి, ఏంటే ఇది? నా 20,000 రూపాయల ఫౌండేషన్ ఏమైంది? ఇందులో పేడ ఎవరు పెట్టారో? అంజలి నవ్వుకుంటూ కిచెన్ నుంచి వస్తూ, ఆహా నేనే అత్తమ్మా, అది టీ రంగులో ఉంటే మీ ముఖం ఖరాబ్ అయిపోతుందని సింక్లో పారబోసా. అందులో ఎంచక్క స్వచ్ఛమైన ఆవు పేడ, పసుపు, వేపాకు కలిపి ఆయుర్వేదం క్లీన్ చేశాను. రాసుకోండి, నిగ్గలాడిపోతారు. ఫస్ట్ ప్రైజ్ మీకే. శకుంతల గుండె పట్టుకొని కుర్చీలో కూలబడి, ఏంటి నా 20,000 సింక్లో పోసావా? దేవుడా, నా గుండె ఆగిపోయేలా ఉంది. సరే శాంతించు శకుంతల, బ్రష్లతో వేరే మేకప్ వేసుకుందాం. అలా అని శకుంతల బ్రష్ల కోసం వెతుకుతుంది. ఏవే ఆ 40,000 మేకప్ బ్రష్లేవి? అయ్యో అత్తమ్మ, అవి గ్యాస్ స్టవ్ సందులో ఉన్న కిర్ర తుడవడానికి భలే పనికొచ్చాయి. అదిగా చూడండి, స్టవ్ కింద పెట్టాను. అది వినగానే శకుంతల పరిగెత్తుకుంటూ వెళ్లి గ్యాస్ స్టవ్ కింద చూస్తుంది. ఆ 40,000 రూపాయల సిల్క్ బ్రష్లు నూనె జిడ్డు, ఆవాలు, పసుపు, బూసు అంటుకొని మున్సిపాలిటీ వాళ్ళ కాలువ శుభ్రం చేసే చీపుల్లాగా పడుంటాయి. శకుంతల కళ్ళు తేలుస్తూ ఏడుస్తూ, నా 40,000 ప్యారిస్ బ్రష్లతో కిచెన్ గ్యాస్ స్టవ్ తుడిచావా? ఓ మై గాడ్, నా ప్రాణం పోతుంది. కనీసం ఆ స్పాంజ్ బ్లెండర్లు అయినా ఉన్నాయా? ఓ అవా, పొద్దున మీరు తిన్న జిడ్డు గిన్నెలు వాడుతూనే వింబారేసి తోవానత్తమ్మా. సోఫాలో స్పృహ తప్పి పడిపోతూ శకుంతల, నా 10,000 బ్లెండర్స్తో అంట్లు తోవావా?
దేవుడి దగ్గరికి పంపండి నన్ను. ఈ పల్లెటూరి పిల్లని తీసుకొచ్చి నా ఇంట్లో పెట్టినందుకు నన్ను నిలువున పాతేయండి. పోనీ ఆ లిప్స్టిక్స్ అవైనా వదిలేవా తల్లి? అదొక్కటే బాగా చేశారత్తమ్మా. అలా అని అంజలి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఆ కరిగించిన లిప్స్టిక్స్ ముద్దను తీసుకొచ్చి చూపిస్తుంది. రోజు మూతికి రుద్దుకోవడం దేనికని వాటిని పొయ్యి మీద మరగబెట్టి నెయ్యేసి ఇదిగో ఇలా పెద్ద బొట్టు పిల్లలాగా తయారు చేశాను. ఇది తీసుకెళ్లి నొసటి మీద అంటించుకోండి. ఆంజనేయ స్వామికి సింధూరం పెట్టినట్లు దేదీప్యమానంగా వెలిగిపోతారత్తమ్మా. ఆ ఎర్రటి ముద్దలాంటి లిప్స్టిక్ని చూసి శకుంతలకి కళ్ళు తిరిగిపోయాయి. నోటి వెంట మాట రాక అలాగే ఫ్రీజ్ అయిపోతుంది. ఇంతలోనే అర్చన ఫోన్ పట్టుకొని వస్తుంది. అర్చన వీడియో ఆన్ చేసి, వా వదినా, 1,00,000 రూపాయల ప్యారిస్ మేకప్ కిట్ ని ఒక్క గంటలో పశువుల పాకలో వాడి సామాన్ల మార్చేశావు. ఈ వీడియోకి 1 మిలియన్ వ్యూస్ పక్కా. మమ్మీ ఏడుస్తుంటే భలే న్యాచురల్ గా ఉంది కదా. ఇంతలో ఆఫీస్కి వెళ్ళిన అరుణ్ కంగారుగా చెమటలు పడుతూ ఇంటికొస్తాడు. అతని ముఖం చాలా దీనంగా ఉంటుంది. మమ్మీ, క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టడానికి నా దగ్గర డబ్బులు లేక ఆఫీస్లో బాస్ని అడ్వాన్స్ అడిగితే అందరి ముందు అవమానించి గెంటేశాడు. దారిలో పోతుంటే ఫైనాన్స్ వాళ్ళు ఆపి ఈఎంఐ కట్టలేదని నా బైక్ లాక్కెళ్లారు. నేను నడిచొచ్చాను మమ్మీ. కనీసం ఆ 1,00,000 రూపాయల కిడితే నువ్వు అందంగా తయారవుతుంటే చూసి నా బాధ మర్చిపోతాను. ఏదా మేకప్? ఆవు పేడ ఫౌండేషన్ జిడ్ బ్రష్లు ఎర్రటి లిప్స్టిక్ ముద్ద అరుణ్ చేతిలో పెడుతూ, ఏవండి ఇదిగోండి మీ ప్యారిస్ మేకప్ కిట్ కి మన పల్లెటూరి ప్రాణం పోశాను. 1,00,000 రూపాయలకి డబుల్ న్యాయం చేశానండి. ఇకపై మీ అమ్మగారికి ఏ రోగాలు రావు కదా. అప్పుడు అరుణ్ ఆ వస్తువుల్ని చూసి తన చేతిలో ఉన్న ఆవు పేడ క్రీమ్ ని చూసి ఒక్క క్షణం సైలెంట్ అయిపోతాడు. ఆ తర్వాత నెమ్మదిగా కింద కూర్చొని బోరున ఏడవడం మొదలెడతాడు. నా కర్మ, నా దరిద్రం. మమ్మీ, ఈ కిట్ కొనడానికి నేను నా బైక్ తాకట్టు పెట్టాల్సి వచ్చింది. నా జీతం 60,000, అందులో 40,000 నీ కిట్టి పార్టీలకి, నీ బ్రాండ్ చీరలకి, ఈ చెత్త మేకప్ కిట్లకే పోతుంది. మిగిలిన 20,000తో ఇంటి అద్దె, కరెంటు బిల్లు కట్టలేక నేను బయట వడ్డీలకు అప్పులు చేస్తున్నాను. నా స్నేహితుల దగ్గర తలదించుకుంటున్నాను. అంజలి ఏమో తన పల్లెటూరి పిల్లని తనకేం తెలియదని ఇంట్లో ఉన్న వస్తువులన్నీ నాశనం చేస్తోంది. పోయిన వారం వ్యాక్యూమ్ క్లీనర్ పగల కొట్టింది. నిన్న ఓవెన్ కాల్ చేసింది. ఈ రోజు 1,00,000 రూపాయలు బూడిదలు పోసిన పన్నీర్ చేసింది. నేను దేవుని దగ్గరికి పోతే తప్ప మీకు నా విలువ, నా బాధ అర్థం కావు. శకుంతల కొడుకు మాటలు విని ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అరుణ్ పడుతున్న బాధ ఆమె హృదయాన్ని తొలిచేస్తుంది. అరుణ్, నాయనా, నాకు తెలియదురా నువ్వు ఇన్ని అప్పులు చేస్తున్నావని, ఎంత కష్టపడుతున్నావని నాకు తెలియదు. నన్ను క్షమించురా. ఇంతలో రాఘవయ్య గదిలో నుంచి బయటకొస్తాడు. ఇదంతా చూసి నిట్టూరుస్తాడు. చూసావా శకుంతల, నీ స్టేటస్, నీ పరువు, నీ కిట్టి పార్టీల పిచ్చి చివరికి మన కొడుకుని ఎలా రోడ్డున పడేసిందో. 10 మంది ముందు గొప్పగా కనిపించడం కోసం ఇంట్లో ఉన్న కొడుకు సంతోషాన్ని చంపేశావు. అసలు ఆ 1,00,000 రూపాయల మేకప్ నీకు అవసరం అంటే సహజమైన నీ నవ్వు ముందు ఆ రంగులెంత? అవునండి, నాదే తప్పు. నా గుడ్డితనం వల్ల నా కొడుకు జీవితాన్ని నాశనం చేశాను. నాకిక ఏ బ్యూటీ కాంటెస్ట్లు ఏవి వద్దు, ఏ మేకప్ వద్దు. నా కొడుకు కన్నీళ్లు తుడుచుకుంటే చాలు. అంజలి వైపు తిరిగి రాఘవయ్య, ఇక నువ్వు వినమ్మా అంజలి, నువ్వు పల్లెటూరు నుంచి వచ్చావు. అక్కడ మనుషులు స్వచ్ఛంగా ఉంటారు, వాతావరణం కూడా స్వచ్ఛంగా ఉంటుంది. కానీ ఇది పట్నం అమ్మా. ఇక్కడ బతకాలంటే కొన్ని పద్ధతులు మార్చుకోవాలి. తెలియకపోతే అడిగి తెలుసుకోవాలి. నీ అమాయకత్వం, నీ పల్లెటూరు తెలివితేటలు ఒకప్పుడు నవ్వు తెప్పించాయి. కానీ ఇప్పుడు అవి అరుణ్ణి అప్పులు పాలు చేస్తున్నాయి. భార్య నీ బాధ్యత ఏంటి? భర్త కష్టాన్ని పంచుకోవడం, అంతేగాని అతను కష్టపడి కొన్న వస్తువుని నీకు తెలియదనే సాకుతో నాశనం చేయడం కాదు. 1,00,000 రూపాయలంటే అరుణ్ 2 నెలల వచ్చే జీతం. దాన్ని నువ్వు 1 గంటలో ప్యాన్లో గలిపేశావు. అది అమాయకత్వం కాదు తల్లి, బాధ్యత రాహిత్యం. అది వినగానే రాఘవయ్య మాటలు అంజలి గుండెల్లో బాకుల్లా గుచ్చుకుంటాయి. ఆమెకి మొదటిసారి తాను చేసిన తప్పుల తీవ్రత అర్థమవుతుంది. ఆ 1,00,000 రూపాయల వెనక అరుణ్ పడిన కష్టం, అవమానం ఆమె కళ్ల ముందు కదులుతాయి. తన పల్లెటూరి అజ్ఞానం వల్ల తన భర్త ఎంత నరకం అనుభవించాడో అర్థం చేసుకుంటుంది. అంజలి కన్నీళ్లు పెట్టుకుంటూ అరుణ్ దగ్గరికెళ్ళి, ఏవండి, నన్ను క్షమించండి. నాకు నిజంగా తెలీదు. 1,00,000 రూపాయలంటే మా ఊర్లో ఎకరం పొలం వస్తుంది. ముఖానికి పూసుకునే రగ్గులకి అంత రేటు ఉంటుందని నేను కళ్ళకు కూడా ఊహించలేదు. నా అమాయకత్వం వల్ల మీరు అప్పుల పాలయ్యారని తెలిసి నా ప్రాణం పోయినంత పనవుతోంది.
ఇంకెప్పుడు ఇలా చేయనండి. మీకు ఏ కష్టం రానివ్వను. మీ అప్పులన్నీ తీర్చే బాధ్యత నాది. నన్ను వదిలేయకండి. అలా అని అంజలి బోరున ఏడుస్తుంది. అరుణ్ అంజలి కన్నీళ్లు చూసి కరిగిపోతూ, పిచ్చిదానా, నువ్వు కావాలని చేయలేదని నాకు తెలుసు అంజలి. కానీ ఎక్కడైనా పట్నం పద్ధతులు నేర్చుకో, దేని విలువ ఏంటో తెలుసుకో. మనం ఒకరికొకరు తోడుగా ఉందాం. అత్తమ్మా, నన్ను క్షమించండి. మీ వస్తువులు నాశనం చేశాను. కానీ నమ్మండి, మీరు ఏ మేకప్ వేసుకోకపోయినా మా ఊరి దేవతలాగా చాలా అందంగా ఉంటారు. ఆ కృత్రిమ రంగులు మీకు అవసరం లేదు. శకుంతల అంజలి దగ్గరికి తీసుకుని కౌగిలించుకుంటూ, లేదు తల్లి, తప్పు నాది. నా పరువు కోసం నేను చేసిన ఖర్చుల వల్లే ఈ పరిస్థితి వచ్చింది. నువ్వు ఈ కిట్ నాశనం చేయడం ఒక రకంగా మంచికే జరిగింది. నా కళ్ళు తెరిపించావు. నా కొడుకు కష్టం నాకు తెలిసేలా చేశావు. సారీ అన్నయ్య, నేను కూడా మీ బాధ అర్థం చేసుకోకుండా వ్యూస్ కోసం మీ వీక్నెస్ని వీడియోలు తీసి ఆడుకున్నాను. ఇంకెప్పుడు ఇలా చేయను. ఆ రీల్స్ అన్ని డిలీట్ చేస్తున్నాను. అలా అని అర్చన వీడియోలన్నీ డిలీట్ చేస్తుంది. ఆ రోజు సాయంత్రం శకుంతల ఆ బ్యూటీ కాంటెస్ట్కి వెళ్ళలేదు. ఇంట్లోనే అందరూ కలిసి హాల్లో కూర్చున్నారు. అంజలి వంటగదిలోకి వెళ్ళి తన చేతులతో ప్రేమగా వండిన వేడి వేడి రాగి సంగటి, నాటుకోడి పులుసు తీసుకొచ్చి అందరికీ వడ్డిస్తుంది. తినండి అత్తమ్మా, ఈ పల్లెటూరి వంటలో ఎలాంటి కెమికల్స్ లేవు. కేవలం స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే ఉంది. శకుంతల పెద్ద ముద్ద తిని, అబ్బా అద్భుతంగా ఉందంజలి. ప్యారిస్ వైట్ సాస్ పాస్తా కూడా దీని ముందు దిగదుడిపే. ఇకపై మన ఇంట్లో కిట్టి పార్టీలుండవు. ఇలాంటి ఆరోగ్యకరమైన వంటలే ఉంటాయి. అప్పుడు రాఘవయ్య నవ్వుతూ, అమ్మయ్యా, ఈ నాళ్లకు మన ఇంట్లో నిజమైన ప్రశాంతత, ప్రేమ వెలివిరిసాయిరా. అప్పుడు అరుణ్ చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా మనస్ఫూర్తిగా నవ్వుతూ భోజనం చేస్తాడు. అంజలి కూడా తన భర్త ముఖంలో సంతోషం చూసి మురిసిపోతుంది. ఆ రోజుతో ఆ ఇంట్లో గొడవలు ఆగిపోయాయి. అంజలి మెల్లమెల్లగా సిటీ పద్ధతులు, టెక్నాలజీ వస్తువుల విలువ నేర్చుకోవడం మొదలెట్టింది. పల్లెటూరి అమాయకత్వాన్ని వదిలేసి ఒక బాధ్యత గల కోడలిగా మారింది. ఇంట్లో ఖర్చులు తగ్గించి అరుణ్కి చేదోడు వాదోడుగా నిలిచింది. శకుంతల తన ఫేక్ స్టేటస్ ని వదిలేసి అంజలి తెచ్చి ఆయుర్వేద చిట్కాల్నే వాడుతూ సహజమైన అందంతో సంతోషంగా ఉంది. అర్చన చదువు మీద దృష్టి పెట్టింది. అలా పట్నం అహంకారం, పల్లెటూరి అమాయకత్వం రెండూ తమ తప్పులు తెలుసుకొని ఒకరినొకరు అర్థం చేసుకొని కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ ఆ కుటుంబం సుఖ సంతోషాలతో జీవనం సాగించింది. అంజలి నెమ్మదిగా నోరెప్పింది. అత్తయ్య గారు, ఆ ఉద్యోగం విషయంలో మీ నిర్ణయం ఏంటో చెప్తే. నిర్ణయం చెప్పడానికి ఇందులో ఏముంది అంజలి? నేనప్పుడే చెప్పాను కదా, మన ఇంట్లో ఆడవాళ్లు ఉద్యోగాలకి వెళ్లడం పద్ధతే కాదు. అది కాదత్తయ్య గారు, ప్లీజ్ ఒక్కసారి ఆలోచించండి. నేనింటి పనులకు ఏ లోటు రానివ్వను. ఉదయం 5 గంటలకే లేచి అన్నీ చేసి వెళ్ళిపోతాను. 5 గంటలకు లేస్తావా? ఈ చడిలోనా? ఇప్పుడే లేవలేకపోతున్నావు. ఇక ఉద్యోగం ఉంటే నీరసం వచ్చి మాంసం ఎక్కుతావు. అప్పుడు ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు? నీ మొగుడు చేస్తాడా, లేక ముసలదాన్నైనా నేను చెయ్యాలా? అమ్మా, ఎందుకమ్మా అలా మాట్లాడతావు? అంజలిని మనం ప్రోత్సహించాలి కదా. తను కష్టపడి చదివింది, దానికి ఫలితం దక్కాలి కదా. కష్టపడి చదివింది డిగ్రీ వరకే చాలు. పెళ్ళయ్యాక ఆడదానికి ఇంటి బాధ్యతలే ముఖ్యం. అయినా అరుణ్, నీ సంపాదన ఏమైనా తక్కువైందా? నెలకు లక్షల్లో సంపాదిస్తున్నావు. అది ఉద్యోగం చేసి ఏం వెలగబెట్టాలి? 4 రాళ్ళు వెనకేసి మనల్ని ఉద్ధరిస్తుందా ఏంటి? శకుంతల, డబ్బు గురించి కాదు ఎవరు మాట్లాడేది. మన కోడలు ఉద్యోగం చేయడం మనకి గౌరవంగానే ఉంటుంది. నాకు ఆ గౌరవాలు అక్కర్లేదండి. రేపొద్దున్నే అది ఆఫీస్కని వెళ్ళిపోతే ఇంటికొచ్చే చుట్టాలకి కాఫీ ఎవరిస్తారు? పండగలకి పిండి వంటలు ఎవరు చేస్తారు? ఇప్పుడు నువ్వు, రాధిక, అరుణ్ అందరూ ఆఫీసులకి, కాలేజీలకి వెళ్ళిపోతే ఈ ఇంట్లో నేను ఒంటరిగా దయ్యంలా కాపలా గాయాలా? నా వల్ల కాదు. అవును వదినా, అమ్మ చెప్పేది కరెక్టే. నువ్వు జాబ్కి వెళ్తే నా స్వెటర్లు ఎవరు ఉతుకుతారు? నాకు కావాల్సిన స్నాక్స్ ఎవరు చేసి పెడతారు? అమ్మకేమో వయసు అయిపోతుంది, తను చేయలేదు కదా. రాధిక, నేను మేనేజ్ చేస్తా అంటున్నాను కదా. సాయంత్రం వచ్చాక నీ పనులన్నీ చేస్తాను. సాయంత్రం వచ్చాక నువ్వు అలసిపోతావు. అప్పుడు మళ్ళీ నా కోపిక లేదు అని పడుకుంటావు. నాకు తెలుసులే. విన్నావు గారు, రాధిక భయం కూడా అదే. అయినా అంజలి, నీకు పెళ్ళే ఇంకా 1 ఏడాది కూడా కాలేదు. అప్పుడే కాళ్ళకి చక్రాలు కట్టుకుని తిరుగుతానంటే కుదరదమ్మా. రేపు పిల్లలు పుడితే వాళ్ళని ఎవరు చూస్తారు? అమ్మా, ఇప్పుడే పిల్లల దాకా ఎందుకు? తనేదో సాధించాలని ఆశపడుతుంది. ఆశకు హద్దుండాలరా.
నా నిర్ణయం ఒకటే, ఈ ఇంటి గడప దాటి ఉద్యోగానికి వెళ్ళడానికి ఈల్లేదు. ఒకవేళ వెళ్తానంటే ఇక ఈ ఇంట్లో పనులన్నీ మీరే చేసుకోండి, నేను మాత్రం ఒక్క పని ముట్టుకోను. అంజలి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అత్తగారి మొండితనం ముందు తన ఆశలు ఆవిరైపోతున్నాయని అర్థమైంది. సరే అత్తయ్య గారు, మీ ఇష్టానికి వ్యతిరేకంగా నేను వెళ్ళను. ఆ ఉద్యోగం నాకొద్దు. అంజలి, నువ్వెందుకు ఒప్పుకుంటున్నావు? మనం మాట్లాడదాంలే. వద్దరు, ఇంట్లో ప్రశాంతత ముఖ్యం. అత్తయ్య గారు బాధపడుతూ నేను ఉద్యోగం చేసినా నాకు తృప్తి ఉండదు. రాఘవయ్య గారు నిట్టూర్చి శకుంతల వైపు అసహనంగా చూసి తన గదిలోకి వెళ్ళిపోయారు. మరుసటి రోజు ఉదయం అరుణ్ ఇంకా పడుకునే ఉన్నాడు. అంజలి కాఫీ తీసుకొచ్చింది. సారీ అంజలి, అమ్మ అలా మాట్లాడుతుందని నేను అనుకోలేదు. పర్లేదు అరుణ్, కానీ నాదొక చిన్న కోరిక. ఏంటి చెప్పు. నేను ఉద్యోగం చేయకపోయినా పర్లేదు, కానీ కనీసం చదువుకోవడానికి పర్మిషన్ ఇప్పించండి. నేను ఓపెన్ యూనివర్సిటీలో పీజీ చేయాలనుకుంటున్నాను. ఇంట్లో ఉండే చదువుకోవచ్చు, పరీక్షలు రాయడానికి మాత్రం వెళ్ళి రాయాలి. తప్పకుండా అంజలి, దీనికి అమ్మ ఒప్పుకోకపోయినా నేను ఒప్పిస్తాను. నువ్వు అప్లై చెయ్యి. హాల్లోకొచ్చిన అరుణ్ శకుంతలతో ఈ విషయం చెప్పాడు. ఓహో, ఉద్యోగం వద్దంటే ఇప్పుడు చదువు అంటుందా? సరేలే, ఇంట్లోనే ఉంటానంటోంది కదా, పనులకి ఆటంకం లేకుండా చదువుకోమనండి. ఆ పుస్తకాలు పట్టుకొని వంటింట్లో వంటలు మాడిపోయేలా చేయకపోతే చాలు. అంజలి సంతోషించింది. కనీసం చదువుకునే అవకాశం దక్కిందని తృప్తిపడింది. కొన్ని రోజులు గడిచాయి. జనవరి నెల వచ్చింది. చలి పంజా విసురుతోంది. ఒక పక్క ఇంటి పనులు, మరో పక్క చదువు. చలి వల్ల పనులు చేయడం కష్టంగా మారుతోంది. చేతులేమో మొద్దుబారిపోతున్నాయి. బట్టలు ఉతకడం నరకంగా ఉంది. ఒకరోజు మధ్యాహ్నం అంజలి తన గదిలో చదువుకుంటోంది. ఇంతలోనే రాధిక గదిలోకి విసురుగా వచ్చింది. వదినా, ఎంతసేపు పిలవాలి నిన్ను? ఏం చేస్తున్నావు? నాకు వినబడలేదు రాధిక, చదువుకుంటున్నాను. అమ్మో, కలెక్టర్ చదువుకుంటున్నావా? నాకు ఆకలేస్తుంది, వేడివేడిగా మ్యాగీ చేసి తీసుకురా. రాధిక, నువ్వు ఒక్క 5 నిమిషాలాగు, ఈ ఆన్సర్ చదివేసి వస్తాను. నాకు ఆకలేస్తుంటే నీకు చదువు ముఖ్యమా? సరేలే, నేనే చేసుకుంటాను అని రాధిక కోపంగా వంటింట్లోకి వెళ్ళింది. ఆమెకేమో వంట రాదు. గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టి మ్యాగీ గిన్నె పెట్టింది. పక్కనే ఉన్న గుడ్డకి నిప్పట్టుకునింది. అప్పుడు రాధిక భయంతో అక్కడే ఉన్న పాల గిన్నెని కింద పడేసింది. అమ్మో, మంట మంట అంటూ రాధిక గట్టిగా అరిచింది. ఆ శబ్దం విని శకుంతల, రాఘవయ్య, అంజలి పరిగెత్తుకుంటూ వచ్చారు. ఏమైంది? ఏమిటి పోగా? అమ్మా, చూడు వదిన ఏం చేసిందో. నేను ఆకలేస్తుందని అడిగితే తను చదువుకుంటానని చెప్పి నన్నే చేసుకోమనింది. నేనేదో ట్రై చేస్తుంటే ఇదిగో ఇలా అయ్యింది. అసలు వదనొచ్చుంటే ఈ ప్రమాదం జరిగుండేది కాదు కదా. చూసావా అంజలి, నేను ముందే చెప్పాను, ఈ చదువులు పుస్తకాలు మన ఇళ్లకు సెట్ అవ్వని. ఆడపడుచు ఆకలి అడిగితే చేసి పెట్టడం మానేసి గదిలో కులుకుతావా? ఇల్లంతా తగలబడిపోతే ఎవరే దిక్కు? అత్తయ్య గారు, నేను వస్తానని చెప్పాను, రాధికే వినకుండా. అబద్ధమమ్మా, నాకు చదువు ముఖ్యం, నువ్వే చేసుకో అని అనింది. ఛీ, నోరు మొయ్యంజలి, తప్పు చేసి మళ్ళీ అబద్ధాలా? నీ చదువు పిచ్చి వల్ల ఈరోజు ఇల్లు తగలబడేది. రేపటి నుండి ఆ పుస్తకాలు నాకు కనపడకూడదు. ఇంట్లో పనులన్నీ చక్కబెట్టాక ఇంకేదైనా. అత్తయ్య గారు, అది రాధిక తప్పు. ఇంకొక మాట మాట్లాడితే బాగుండదు. ఇప్పుడు పాలన్నీ కింద పోయాయి. ఆ పాలవాడింటికెళ్ళి పాలు పట్టుకురా. ఇప్పుడా అత్తయ్య గారు? బయట చాలా చలిగా ఉంది. ఇప్పుడే ఎల్లు, ఇదే నీకు శిక్ష. ఆ చలిలో నడిచెళ్తే గాని నీకు బుద్ధి రాదు. అంజలికి ఏడుపు తన్నుకొచ్చింది. మారు మాట్లాడకుండా పాలగిన్నె పట్టుకొని బయలుదేరింది. బయట మంచు వర్షంలా కురుస్తోంది. జనం ఎవ్వరూ లేరు. చలిగాలి ముఖానికి కొడుతుంటే కళ్లల్లో నీళ్లు కారిపోతున్నాయి. శకుంతల, ఇది మరీ అన్యాయమే. ఆ అమ్మాయిని ఆ చలిలో పంపాలా? రాధిక చేసిన తప్పుకి కోడల్ని శిక్షిస్తావా? మీరూరుకోండి, దానికి పొగురు పెరిగింది. అణిచిపెట్టకపోతే మన నెత్తి మీద ఎక్కుతుంది. రాత్రికి అరుణ్ ఇంటికొచ్చాడు. ఇంట్లో వాతావరణం నిశ్శబ్దంగా ఉంది. అంజలి చలిలో నడిచి రావడం వల్ల జ్వరం వచ్చేసింది. అంజలి, ఏంటి? ఏమైంది? అంజలి నీరసంగా జరిగిన విషయం చెప్పింది. రాధిక చేసిన పనికి, అత్తగారి శిక్షకి అరుణ్కి విపరీతమైన కోపం వచ్చింది. అరుణ్ వెంటనే హాల్లోకెళ్ళాడు. అమ్మా, అంజలికి జ్వరం వచ్చింది తెలుసా? ఆ చలిలో పాల కోసం ఎందుకు పంపావు? అజాగ్రత్తగా ఉండి పాలు ఒలకబోసింది. అందుకే శిక్ష కూడా అనుభవించమని చెప్పా. రాధిక, నిజం చెప్పు, కిచెన్లోకి వెళ్ళింది నువ్వా వదినా?
నేనే వెళ్ళానన్నయ్యా, కానీ వదిన రానంది కదా. వదిన చదువుకుంటోంది కదా, నీకు చేతులు పడిపోయాయా? మ్యాగీ చేసుకోవడం కూడా రాదా? నీ బద్ధకానికి వదిన్ని బలి చేస్తావా? ఛీ, సిగ్గుగా లేదు? ఒరే, చెల్లిని అలా తిట్టకు. నువ్వాగమ్మా, గారబం చేసి దాన్ని పాడు చేస్తున్నావు. ఇప్పుడు చూడు అంజలి పరిస్థితి. రేపటి నుంచి అంజలికి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ జ్వరంతో ఎలా రాస్తుంది? ఏదో రాస్తుందిలే, అయినా జ్వరమే కదా వచ్చింది, బతికే ఉందిగా. అమ్మా, మాటలు జాగ్రత్తగా రానివ్వు. అంజలి నా భార్య, తన్ని గౌరవించడం మీ బాధ్యత. ఇకపై రాధిక తన పనులు తానే చేసుకోవాలి. అంజలికి నేను సాయం చేస్తాను. అరుణ్ విసురుగా వెళ్ళిపోయాడు. శకుంతల, రాధిక ముఖం ముడుచుకున్నారు. ఆ రాత్రి అంజలి గదిలో జ్వరంతో వణుకుతోంది. సారీ అంజలి, మా ఇంట్లో వాళ్ళ వల్ల నువ్వు చాలా బాధపడుతున్నావు. పర్లేదు అరుణ్, ప్రతి ఇంట్లో ఉండే గొడవలే కదా, కానీ నాకు భయంగా ఉంది. రేపు ఎగ్జామ్, నేను అసలు చదవనే లేదు, చేతులేమో వణుకుతున్నాయి. భయపడకు అంజలి, నీ తెలివితేటల మీద నాకు నమ్మకం ఉంది. ఈ రాత్రికి రెస్ట్ తీసుకో. రేపు ఉదయం నేను నిన్ను ఎగ్జామ్ సెంటర్ దగ్గర దించుతాను. కానీ అత్తయ్య గారు. అమ్మ సంగతి నేను చూసుకుంటాను, నువ్విప్పుడు కళ్ళు మూసుకో. మరుసటి రోజు ఉదయం అంజలి జ్వరంతోనే లేచింది. వద్దంజలి, ఈరోజు బ్రేక్ఫాస్ట్ నేను ఆర్డర్ చేశాను, నువ్వు రెడీ అవ్వు. ఇంట్లో హోటల్ తిండి తెప్పించడం ఏంటి? ఆడది ఇంట్లో ఉండి ఏం చేస్తున్నట్టో. అమ్మా, అంజలికి ఆరోగ్యం బాలేదు, ఈ ఒక్కరోజు సర్దుకోలేవా? అంజలి తయారై వచ్చింది. అమ్మా అంజలి, ఆల్ ద బెస్ట్ తల్లి, బాగా రాయి. థ్యాంక్స్ మావయ్య గారు. ఎలాగోలా అంజలి పరీక్ష పూర్తి చేసి ఇంటికొచ్చింది. ఎలా రాసావు అంజలి? రాశాను అరుణ్, కానీ పాస్ అవుతానా లేదో తెలీదు. చేతులు సహకరించలేదు, చలికి వణికాయి. ఇంతలోనే ఇంటి ముందు ఒక పెద్ద గొడవ జరుగుతోంది. శకుంతల పక్కింటి ఆవిడతో గొడవ పడుతోంది. ఏమైందమ్మా, ఎందుకు గొడవ? చూడు బాబు, మీ చెల్లి రాధిక మా ఇంటి ముందు చెత్తేసింది. ఎందుకేసావని అడిగితే తిడుతోంది. మీ అమ్మేమో వెనకేసుకొని వస్తోంది. నేను వెయ్యలేదన్నయ్యా, అది గాలికి ఎగిరి పడింది. అంజలికి అర్థమైంది రాధిక అబద్ధం చెప్తోందని. ఎందుకంటే ఉదయం రాధిక చేతిలో ఆ చెత్త కవర్ అంజలి చూసింది. రాధిక, ఉదయం నువ్వు ఆ కవర్ పట్టుకెళ్ళడం నేను చూశాను, ఎందుకు అబద్ధం చెప్తావు? అంజలి మాటకి రాధికకు కోపం నాశాలని కంటింది. చూసావా అమ్మా, వదిన మళ్ళీ నా మీద చాడీలు చెప్తోంది. బయట వాళ్ల ముందు నన్ను దోషిని చేస్తోంది. నా కూతురి మీద పగ సాధిస్తున్నావా? చెత్త వేయడం నువ్వు చూసావా? సాక్ష్యం ఉందా? అవునత్తయ్య గారు, నేను చూశాను. నీ పెత్తనం ఎక్కువైందే. నా కూతుర్ని అవమానించిన నిన్ను ఈ ఇంట్లో ఉండనివ్వను. అమ్మా, ఆపుతావా లేదా? నేనాపన్రా, ఈరోజు తేలిపోవాలి. అది బయట వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. దానికి ఈ ఇంట్లో ఉండే అర్హతే లేదు. అంజలికి తల తిరిగిపోయింది, కళ్ళు బయలు కమ్మాయి. అంజలి అని అరుణ్ గట్టిగా అరిచి పట్టుకున్నాడు. రాఘవయ్య గారు కంగారుగా పరిగెత్తుకొచ్చారు. శకుంతల, రాధిక మాత్రం నిర్ఘాంతపోయి చూస్తున్నారు. అరుణ్ అంజలిని లోపలికి తీసుకెళ్లాడు. అంజలికి 103 డిగ్రీల జ్వరం ఉంది. అరుణ్, అంజలి పక్కనే ఉన్నారు. శకుంతల, రాధిక గది బయట నిలబడున్నారు. వాళ్ల ముఖంలో పశ్చాత్తాపమే లేదు, కాని భయం మాత్రం ఉంది. అరుణ్ ఏం చేస్తాడో అని. అరుణ్ గదిలో నుంచి బయటకొచ్చాడు. అమ్మా, రేపు ఉదయం అంజలిని తీసుకొని నేను వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి రా? ఎక్కడికైనా సరే, ఈ నరక నుంచి దూరంగా. నా భార్యని నేను కాపాడుకోవాలి. ఇక్కడుంటే మీరు తన్ని బతకనివ్వరు. అరుణ్, తొందరపడకు బాబు, నిర్ణయం అయిపోయింది నాన్న. అంజలి కోలుకోగానే మేం వేరే కాపురం పెడతాం అని చెప్పి అరుణ్ తలుపేసుకున్నాడు. మరి అంజలి పరీక్షలేమవుతాయి? ఆమె పాస్ అవుతుందా? అరుణ్ నిజంగానే అంజలిని తీసుకుని వెళ్ళిపోతాడా, లేక శకుంతల మరి కొడుకు కోడల్ని ఆపుతుందా? ఈ చలికాలం ఇంకా ఎన్నెన్ని కష్టాలు తెస్తోంది? ఇవన్నీ తెలియాలంటే చలికాలంలో కొత్త కోడలి కష్టాలు 3 కోసం వేచి చూడండి.